అవినాష్ రెడ్డి గెలుపులో ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల పాత్ర ఉందని బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అవినాష్ రెడ్డి గెలుపులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాత్ర ఉందని, గడిచిన 5 ఏళ్లుగా ప్రగల్భాలు పలికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని జమ్మలమడుగు ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కులాలు మతాలకు అతీతంగా జమ్మలమడుగులో ప్రజలు తనకు ఓట్లు వేసి 18,000 ఓట్ల పైచీలకు మెజారిటీతో గెలిపించారని అన్నారు. తన గెలుపును కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి జరిగిందో అధికారులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు, యువతకు అందరికీ నమ్మకం ఏర్పడడం వలన, నాతో పాటు చాలా మంది గట్టిగా సహకరించడం వలన మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాలని చూసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పప్పులేం ఉడకలే, వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు జరిగింది. ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసినా మా భూపేశ్ రెడ్డి గెలిచేవాడు, లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేశ్ రెడ్డి కూడా గెలిచేవాడు. ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లనే ఆ అవినాష్ రెడ్డి అయినా గెలవడం జరిగింది. లేకుంటే అది పోయేది, ఆ కర్మ పోయేది. ఒకవైపు నా మీద కోడికత్తి కేసు, ఒకవైపు వివేకానంద రెడ్డి కేసు, ఒకవైపు ఒక సిబిసిఐడి కేసు, ఒకవైపు కేశవరెడ్డి కేసు. నా మీద అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చెప్పిన, మీరు మా పార్టీలో ఉంటే బాగుండంటే నువ్వు ప్రమాణంగా చెప్తావు. రఘురామకృష్ణరాజు కన్నా సినిమా ఆపే జరిగింది, నాకు ఫుల్ సినిమా జరిగేదని. నేను బీజేపీ పార్టీ నన్ను చాలా ఎక్కువ గొప్పగా కాపాడింది. అతని పప్పులు ఉడకలే, దరిద్రమైన పరిస్థితుల నుంచి నేను బయటపడినా. నేను పోటీ చేసినప్పుడు అది ముస్లింస్ ఓట్లు వేస్తారా, క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారా, ఇట్లా గుర్తు పోలేదు కదా. బ్రహ్మాండమైన 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ముస్లింస్ వార్డు, క్రిస్టియన్ వార్డులోనే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. అంటే ప్రజలు అనుకున్నప్పుడు, ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది. ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి, అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా, నేషనల్ హైవేలు రావాలా. ఆ ఇండ్లు పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని వెంబడే ఇప్పించే ఏర్పాటు, అంటే టిడ్కో హౌస్ ఇవ్వాలా, బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా. అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే, రైతుల సమస్య పట్టించుకోలే, చేనేత సమస్య పట్టించుకోలే. చేపలు అమ్ముతానని చేప చుట్టుకొని పోయింది. పులివెందుల చేపలు అమ్మలేదు, ఆయన చేప చుట్టుకొని పోయింది. అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు, పార్టీ సున్నా. ఎందుకంటే పారిపోతాడు. మేము అడుగుతాం, అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా, మాకు కొంచెం వివరం చెప్పని అడుగుతానే ఆయన 2 రోజులకు పారిపోయే రకం. ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు, ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది. ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది, పోతాడు వరకలు వేసుకొని అని. ఖచ్చితంగా జరగబోయేది అదే. కాబట్టి ఈ గెలుపు ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్కులో పోవడం మాకు పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు. కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు.